జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ మేడం గారి సందేశం. సభకు నమస్కారం. ఈరోజు జహీరాబాద్ గడ్డ మీద మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు కూర్చున్నటువంటి సోదర సోదరీమణులకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇది జహీరాబాద్ చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే వివిధ కార్యక్రమాలకు మరి శంకుస్థాపన చేసి ఈరోజు ఎన్నో కార్యక్రమాలను మీకు అందించి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఇక్కడ ప్రసంగించడానికి రావడం జరిగింది. మరి వారు రోడ్లు అయితేనేమి, పంచాయతీరాజ్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, రకరకాల డిపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి మరి శంకుస్థాపనలు చేయడమే కాకుండా మహిళలకు ఈరోజు పెట్రోల్ పంపును వారికి అంకితం చేస్తూ కూడా రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఒక మహిళగా నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళే కుటుంబాన్ని పోషించాలి, వాళ్ళు 4 పైసలు వాళ్ళ దగ్గరే ఉండాలి, అప్పుడే సంసారం సంతోషంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు బస్సులు రెంట్కి ఇవ్వడం కానీ, మొన్ననే గిరి వికాస్ అనే ప్రోగ్రామ్ని కూడా మహిళలకు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాన్ని ఇవ్వడం, ఈరోజు పెట్రోల్ పంప్ ఇవ్వడం, బస్సులు కూడా కిరాయికి ఇచ్చి నడిపించడం, అదే కాకుండా ప్రతి మహిళను కూడా కోటీశ్వరాలని చేస్తానని ఈరోజు ముందుకు పోతున్న తరుణంలో మరి జిల్లా ఇన్ఛార్జ్ మహిళా మంత్రిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ జిల్లాలో హేమీలు ఉన్నారు. గత ముఖ్యమంత్రి గారు మరి ఇంకా ఆయన సెకండ్ లీడర్ అయినటువంటి వేరే నాయకుడు ఉన్నా కూడా ఇక్కడ కార్యకర్తలు, నాయకులు మరి ఎక్కడా కూడా తగ్గకుండా వారికి పోటీగా ఈరోజు ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నారని చెప్పడంలో ఎక్కడ అతిశయోక్తి లేదు. మీరు ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు మన వెంట ఉంటారు. తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని మనందరం కూడా పని చేయాలి. ఆ యొక్క గెలుపును కూడా మనం ముఖ్యమంత్రి గారికి అంకితం చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ధన్యవాదాలు మేడం. మన జిల్లా మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారి సందేశం. సభాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికుడు, ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, సంజీవరెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు, టీజీఐసీసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, గౌరవ స్థానిక శాసనసభ్యుడు మాణిక్రావు గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈనాడు ఈ సభకు విచ్చేసి సభని విజయవంతం చేసిన కాంగ్రెస్ అభిమానులు, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అభిమానులకు, పాత్రికేయ మిత్రులకు మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి. 16 సంవత్సరాల కాంగ్రెస్ పాలన మన ప్రాంతానికి మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం, 500 కోట్ల రూపాయల పైచిలకు శంకుస్థాపనలే కానీ, ప్రారంభోత్సవాలే కానీ, అలా ప్రత్యేకంగా మన ప్రాంతానికి సంబంధించి బసవేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ, ఏ బసవేశ్వరుడైతే అనుభవ మంటపము, కాయకమే కైలాసము,
దేహమే దేవాలయము, మానవత్వము, సమానత్వము, ధర్మము, కులరహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేసిందో ఆ మహనీయ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేసిన వాళ్ళు చాలా అదృష్టవంతం చెప్పి నేను భావిస్తాను. జైరాబాదు మెదక్ జిల్లా ఒక గొప్ప చరిత్ర ఉన్నది. మెదక్ జిల్లా అంటే మెతుకు సీమ. మెదక్ జిల్లా యొక్క జీవనది అంటే మాంజీరా. మెదక్ జిల్లాకు ఇంకో గొప్ప చరిత్ర సింగూరు జలాలు, సింగూరు డ్యాము. జంట నగరాలకు అత్యంత దగ్గరలో ఉన్న జలాశయం అంటే సింగూరు డ్యామ్. మెదక్ జిల్లా ఇందిరమ్మ జిల్లా. మెదక్ జిల్లా 1980లో ఇందిరమ్మను గెలిపించి రాష్ట్ర ప్రధాని చేసిన చరిత్ర ఈ మెదక్ జిల్లా ప్రజలది. ఆ ఇందిరమ్మ దయ వల్లనే ఆర్డినెన్సే కానీ, బీడీఎల్ఏ కానీ, పటాన్చెరు ఇండస్ట్రియల్ పార్కే కానీ ప్రతి పథకంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ, ఇందిరమ్మ అంటే కాంగ్రెస్. ప్రతి పథకంలో ఇందిరమ్మను ఎందుకు గుర్తు పెట్టుకుంటామో, ఏ గ్రామానికి పోయినా ఇండ్ల స్థలాలే కానీ, ఇండ్లే కానీ తెలంగాణ సమాజము ఎప్పుడు కూడా భూ పోరాటాల చరిత్ర ఉన్న సమాజము. ఆ సమాజంలో భూ హక్కుల గురించి పోరాడిన సమాజము. ఆ పోరాటాన్ని గుర్తించి ఆ హక్కులను పరిరక్షించి 25 లక్షల ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని ప్రతి తాలూకాలో, ప్రతి గ్రామంలో పేదవానికి పంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్ది, ఇందిరమ్మది. ఈనాడు మళ్ళీ చాలా మందికి తెలియదు, మెదక్ జిల్లాకు ఇంకో గొప్ప చరిత్ర ఉన్నది. మగ్దుం మొయినుద్దీన్ పుట్టిన జిల్లా ఇది. మగ్దుం మొయినుద్దీన్ పుట్టిన జిల్లా ఇది. ఎంత గొప్పగా చెప్పిండు. అయాత్ లేకే చలో, కాయనాత్ లేకే చలో, చలో తో సారే జమానేకు సాత్ లేకే చలో. కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ, ఆత్మగౌరవము, సమానత్వము, ప్రజల అవసరాలు, దార్శనికత్వము. కాంగ్రెస్ సమాజాన్ని విభజించి పాలించాలని ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ నమ్మింది సమానత్వాన్ని. ప్రాంతాలకు అతీతంగా 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ పోరాటం, త్యాగాలతో కూడిన పోరాటం. మా తెలంగాణ మాకు కావాలి అని పోరాటం. ఆ పోరాటాన్ని, ఆ త్యాగాలని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. సరైన సమయంలో 2013-14లో ఒక రాష్ట్రాన్ని విభజించి పార్టీ నష్టము జరుగుతున్నా, జాతీయ పార్టీకి నష్టము జరుగుతున్నా తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ పోరాటాన్ని గుర్తించి తెలంగాణ కల సాకారం చేసింది సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ఒక్కొక్క వాగ్దానం ప్రధానంగా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు ఆచరణలో తీసుకొచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 1931లో మొదటిసారి కులగణన జరిగితే రాహుల్ గాంధీ గారి వారి పాదయాత్రలో చెప్తుండే, జిత్నీ కిస్కి ఆబాదీ అంత వాటా ఉండాలని చెప్పిండు. అందరం అనుకుంటుండే ఇది ఏం వాదన, ఇది ఏం వాదన అని అర్థం కాకపోతుండే. కానీ ఆ వాదన ఇంకా ఒక ఆలోచన ఉన్నది. ఏ కుటుంబము బీసీలే కానీ, ఎస్సీలే కానీ, ఎస్టీలే కానీ, మైనారిటీసే కానీ వాళ్ళకు ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా, రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారు, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము అనే ఒక గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తే
దాని ఆచరణ సాధ్యం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆనాడు మీ అందరికీ గుర్తుండాలి, 2009లో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4% రిజర్వేషన్ మైనారిటీ సోదరులకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాజశేఖర్ రెడ్డి గారిది. ఇలా ఎంతో మంది లక్షల మంది డాక్టర్లు, ఇంజనీర్లు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది ఈ 4% రిజర్వేషన్. అదే రకంగా వర్గీకరణ 35 సంవత్సరాల పోరాటం. వర్గీకరణ అంటే దళితులలో వ్యతిరేకం కాదు, కులాల పంచాయతీ కాదు. వర్గీకరణ అంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే అత్యంత వెనుకబడి ఉన్న కులాలను ఆదరించాలి, గౌరవించాలి, వారి హక్కుని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనువెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఓ కమిటీని వేయడము, ఓ కమిషన్ నియమించడము. కమిషన్ రిపోర్ట్ 90 రోజుల రిపోర్ట్ ఇస్తే కేవలం నెల లోపట చట్టాన్ని చేయడము. ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ పుట్టిన దినము, ఆనాడు వర్గీకరణకు సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేయడము. ఇది ఒక చరిత్ర. కులగణనే కానీ వర్గీకరణనే కానీ మళ్ళీ తిరిగి ఈరోజు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేజీ టు పీజీ ఉచిత విద్య, ఆనాడు ఆరోగ్యశ్రీ, ప్రతి పేదవాని ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది. ఈనాడు మళ్ళీ 5 లక్షలు కాదు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో కేటాయింపులు పెంచింది. అదే రకంగా ఇందిరమ్మ ఇండ్లు, మళ్ళీ ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన తలరాతలు మారుతాయి అనుకున్నాం, కానీ ఒక ధరణి వచ్చి ఉన్నవాని లేని వాని ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఇక్కడ దరఖాస్తు పెట్టుకోకుండా, ఒక అప్పలెంట్ అథారిటీ లేకుండా 5 సంవత్సరాలు నరకయాతన చూస్తే మళ్ళీ ఇలా భూభారతిని తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవానికి ఆ హక్కు, భూ హక్కును కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు ఇందిరమ్మ ఏ రకంగా అయితే లేదా భూ పంపకం చేసిందో, భూ రక్షణ చేసిందో, అదే పద్ధతిలో మళ్ళీ ఈనాడు భూభారతిని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఈ భూ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఓ సదుద్దేశంతో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రకంగా అనేక అంశాలు. ఇలా సన్న బియ్యం ఎంతమంది ఆలోచన చేసినామో, ఎంతమంది ఆలోచన చేసాం. ప్రతి కుటుంబానికి ఈరోజు సన్నాలు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. అది ఒక గొప్ప ఆలోచన. యావత్తు భారతదేశంలో ఎక్కడ కూడా ఈ ఆలోచన రాలేదు, ఎక్కడ కూడా ఆచరణలో నోచుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం రాజిస్తున్నాం నేను. అదే రకంగా ఉచిత బస్ ప్రయాణం మహిళలకు, 500 సబ్సిడీ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఉచితము, అనేక పథకాలు తీసుకొస్తున్నాము. మాటిచ్చి మాట నిలబెట్టుకుంటున్నాము. మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు తెలంగాణ యువత ఆలోచన చేయాలి. యువతకు సంబంధించి ఇంకో పథకము 50,000 నుంచి 4 లక్షల వరకు ఆ చదువుకున్న విద్యార్థికి నిరుద్యోగి ఆర్థిక సహాయం ద్వారా కాపాడే ఉద్దేశంతో ఓ మాత్తర పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చినాం. ఈరోజు ముఖ్యమంత్రి గారితో ఒక విన్నపము. మా మెదక్ జిల్లా ప్రత్యేకంగా జైరాబాద్ ప్రాంతానికి సంబంధించి చెరుకు రైతులు, తెలంగాణ ప్రాంతంలో అత్యంత చెరుకు పంట విస్తరణ ఉన్నది అంటే జైరాబాద్లోనే. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీ మూతబడ్డది. మాకు కోఆపరేటివ్ సెక్టర్లో ఒక షుగర్ ఫ్యాక్టరీని మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా మనము జైరాబాద్ చెరుకు రైతులను కాపాడుకున్న వాళ్ళం అవుతామనే విషయాన్ని మీకు సౌనయంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా జైరాబాద్ మున్సిపాలిటీకే కానీ, మా జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలే కానీ
చాలా వెనుకబడి ఉంది జైరాబాద్ మున్సిపాలిటీ. దీనికి కనీసం ఒక 50 కోట్ల రూపాయలు మీరు మంజూరు చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే మాకు 2 అత్యంత పెద్ద రహదారులు, అందులో నిమ్స్ వచ్చింది. సుమారు రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు సుమారు 28,000 కోట్ల రూపాయలు, 12,000 ఎకరాలు. రేపొద్దున కనీసం 1,50,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు, ఆ ఉద్యోగ కల్పన ఉన్నది. కానీ మా ఈ రహదారులలో రక్షణ లేదు. ఈ రహదారే కానీ, నాందేడ్ రహదారే కానీ దానికి అండర్ పాసులు కావాలి. మీరు కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అదే రకంగా మా కొత్త మండలాలు ఏర్పడ్డాయి, కొత్త డివిజన్లు ఏర్పడ్డాయి, కానీ ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు మంజూరు చేస్తారని చెప్పి ఆశిస్తూ, ప్రధానంగా మాకున్నది సింగూరు డ్యామ్, సింగూరు జలాశయం. ఆ సింగూరు జలాశయాన్ని ఓ టూరిజం స్పాట్గా, టూరిజం కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే రేపొద్దున పరోక్షంగా ప్రత్యక్షంగా కనీసం 400-500 మంది పేద కుటుంబాలు మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము. రేపు టూరిజం పెరుగుతుంది. కనుక దానిపైన కూడా మీరు ఒకటి దృష్టి సారించవలసిందిగా మీతో విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు జైరాబాద్ మీద ప్రత్యేకంగా ఓ దృష్టి. మాకు 2 రహదారులు కావాలి, జాతీయ రహదారులు. ఒకటి నారాయణఖేడ్ లాతూరు, రెండోది మెదకు బీదరు. ఇవి 2 కూడా పెండింగ్లో ఉన్నాయి. దానిపైన కూడా మీరు దృష్టి సారించి మా ప్రాంతాన్ని, ఇందిరమ్మ ప్రాంతాన్ని, జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ గారి ప్రాంతాన్ని మీ యొక్క చల్లని చూపుతోటి మా ప్రజలు, మా రైతులు, మా యువకులు కూడా రేపొద్దున సరైన దారిలో ముందుకు పోతారు. ఈ ప్రాంతం రేపొద్దున ఇంకో 5 ఏళ్లలో 10 ఏళ్లలో హైదరాబాద్ తర్వాత తెలంగాణ ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెందుతున్నది అంటే ఈ ప్రాంతము జైరాబాదు, సదాశివపేట్, నారాయణఖేడ్ ప్రాంతం అనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.